యూట్యూబ్లో డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ చూస్తూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాం. వీడియోస్ చూసేటప్పుడు అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది, అయ్యో ఇంత ఈజీనా అనిపిస్తుంది. కానీ అది ప్రాక్టికల్ మనం ఎలా చేయొచ్చు అని ఇలా నాకు చాలామంది కమెంట్స్ చేసి అడుగుతున్నారు. డైరెక్ట్గా కూడా వాళ్ళు అడుగుతున్నారు, మేడం ప్రాక్టికల్ ఎలా చేయాలి అని. మీ అందరి కోసం నేను ఒక సజెషన్, సపోజ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నేర్చుకుంటున్నారు అంటే దాంతోపాటు ప్రాక్టికల్ చేసేటప్పుడు ఒక డొమైన్ హోస్టింగ్ కూడా కొనుక్కోండి. మీ అందరికీ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారంటే డొమైన్ ఇంకా హోస్టింగ్ అంటే ఏంటి తెలుసు, రైట్? సో మీరు డొమైన్ ఇంకా హోస్టింగ్ కొనుక్కున్నాక దానిలో వెబ్సైట్ డెవలప్మెంట్ చేయండి. ఆ వెబ్సైట్ మీద మీరు అప్పుడు SEO లేకపోతే గూగుల్ యాడ్స్ లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్ ఆ వెబ్సైట్ మీద అన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆ వెబ్సైట్ మీద మీరు అన్ని ఎక్స్పెరిమెంట్ ప్రయోగాలు దాని మీద చేస్తుంటే మీరు వీడియోస్ చూస్తూ ఏం నేర్చుకుంటున్నారు అదే ఈ వెబ్సైట్ మీద ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తే ప్రాక్టికల్ చేస్తే డెఫినెట్లీ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది. ప్లీజ్ రిమెంబర్, డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి ఇది ఒక ప్రాక్టికల్ బేస్డ్ స్కిల్. జస్ట్ వింటే వర్కౌట్ కాదు. సేమ్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఎలా, ఇది కూడా అంతే. కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అయినా అది జస్ట్ వీడియోస్ చూస్తూ వెళ్తే వర్కౌట్ కాదు. డెఫినెట్లీ దానికోసం మీరు ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎస్, మీరు డొమైన్ కొనండి అండ్ హోస్టింగ్ కొనండి, దాని మీద అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయండి. డొమైన్ కొనేటప్పుడు కూడా డెఫినెట్లీ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వన్ బిజినెస్. ఒక బిజినెస్ గురించి ఆలోచించి మీరు డొమైన్ కొంటారు కదా. సపోజ్ మీకు ఏ బిజినెస్ కూడా అర్థమవుతలేదు, నేను ఫ్యూచర్లో ఫ్రీలాన్సింగే చేయాలి అంటే మీ పేరుతోనే మీరు ఒక డొమైన్ కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు సుష్మిత మధు, నేను sushmitamadu.com డొమైన్ ఎప్పుడో కొనుక్కున్నాను. సో సపోజ్ మీ పేరు శివశంకర్ అంటే మీరు శివశంకర్.com పేరులో ఒక డొమైన్ కొనుక్కోవచ్చు. శివశంకర్.com డొమైన్ అవైలబుల్ లేకపోతే శివశంకర్తో పాటు ఇంకా ఏమైనా మీ ఇనిషియల్ ABCD ఏమైనా అట్లా ఇనిషియల్తో పెట్టుకొని కూడా మీరు డొమైన్ కొనుక్కుంటే బెటర్. .com డొమైన్ కొనాలి అని రూల్ ఏం లేదు. మీరు .in కొనుక్కోవచ్చు, .co.in కూడా కొనుక్కోవచ్చు, .net కూడా కొనుక్కోవచ్చు, .edu కూడా కొనుక్కోవచ్చు. సో మీ ఇష్టంలాగా మీరు ఏదైనా ఎక్స్టెన్షన్ అయినా TLD కొంటూ దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇట్లాంటి ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అయినా కెరియర్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేసి అడగండి. నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో మీరు అడిగిన కమెంట్కి నేను ఆన్సర్ లాగా ఒక వీడియో క్రియేట్ చేసి పెడతాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.